ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడైనా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇండ్ల మీద వాడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చిన పోని? ఉన్న ఇళ్ళ ఒకటి కలర్లు మార్చుడు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతాంటాడు, ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడైనా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇండ్ల మీద వాడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చిన పోని? ఉన్న ఇళ్ళ ఒకటి కలర్లు మార్చుడు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతాంటాడు, ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడైనా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల షెడ్ల మీద వాడు, ఇండ్ల మీద వాడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చిన పోని? ఉన్న ఇళ్ళ ఒకటి కలర్లు మార్చుడు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతాంటాడు, ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు